జూనియర్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 34 నిమిషాల యాక్షన్ డ్రామా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసి 18 జూలై 2025 ఈ సినిమా వచ్చింది. UA 13+ అనే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. ఇన్ హిస్ క్వెస్ట్ టు మేక్ ది మెమరీస్ దట్ మ్యాటర్, ఏ యంగ్ మ్యాన్ discovery sets him on a heartful journey that could redefine his bond with his father. తండ్రి అమితంగా ప్రేమించే కొడుకు ఇతను. ఆ ప్రేమ ఎంత అంటే ఇతను భరించలేనంత ప్రేమ. ఉదాహరణకు వర్షం పడుతుంది, ప్రియురాలతో ఫోన్ మాట్లాడాలనుకుంటుంటాడు. సరిగ్గా టైంకి వర్షం అంటే నీకు భయం కదా నాన్న, నీ పక్కన వచ్చి పడుకుంటానా అని చెప్పి అతన్ని డిస్టర్బ్ చేస్తాడు. అతను కంపరంగా ఫీల్ అవుతుంటాడు ఆ ప్రేమని. చిన్నప్పుడు అతనికి ఆడపిల్లలాగా డ్రెస్ చేసి ఫోటో దిగుతాడు. ఫోటోగ్రాఫరు పెద్ద హీరోయిన్ అవుతుంది పాప అంటే, పాప కాదు బాబు అంటాడు. అంత ఇష్టంగా పెంచుకున్న కొడుకు ఈ పిల్లాడు. సో పరీక్ష రాస్తుంటే అక్కడికి వెళ్ళి ఇతనికి ఎంకరేజ్ చేస్తాడు. తర్వాత ప్రశ్నలు అడుగుతుంటే మా అబ్బాయిని అడగండి టీచర్ అని చెప్పి అడిగి దెబ్బ కొడితే తనే ఏడుస్తాడు. సో అట్లాంటి డిఫరెంట్ క్యారెక్టర్లో శాంతి క్రాంతి, ఆ తర్వాత ప్రేమలోకం లాంటి సినిమాలు, జూయి చావ్లా పక్కన ప్రేమలోకంలో శాంతిక్రాంతి నాగార్జునకు మల్టీస్టార్ చేసిన వి రవిచంద్రన్ తండ్రి పాత్రలో అత్యద్భుతంగా నటించిన సినిమా జూనియర్. ఇక అదృష్టం ఎలా ఉంటుందంటే గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు రూపంలో ఉంటుంది. ఎందుకంటే అప్పుడెప్పుడో టాయిలెట్లో కూడా బంగారం వాడారు అనేటువంటి అంత గొప్ప ధనికుల కుటుంబంకు చెందినటువంటి కిరీటి రెడ్డి హీరోగా చేస్తే డబ్బులు ఉన్నాయి చేశారు అనుకోవడానికి వీలు లేకుండా, ఒకప్పుడు విజేంద్ర ప్రసాద్ కథతో జాగ్వార్ అనే సినిమాని కర్ణాటక అప్పటి బంగారప్ప కుమారుడు మన్మడు చేస్తే, హీరోగా చేస్తే జనాలు ఏమాత్రం ఆదరించలేదు. అట్లాగే మంచు మోహన్ బాబు కుమారులైతే ఒక దండయాత్ర చేసినా కూడా అది ఒక సినిమా డి తప్ప విష్ణుకి ఇప్పటిదాకా హిట్ లేదు. అట్లాగే మంచు మనోజ్కి కూడా సరైన హిట్ ఇప్పటిదాకా పడలా. ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వాళ్ళు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఏదో నిలబెట్టాలనే ప్రయత్నంతో ఇప్పుడు స్వర్గీయ తారకరత్నం కూడా ఎన్నో సినిమాలతో లాంచ్ చేసినా కూడా హీరోగా నిలదొక్కోలేకపోయాడు. ఒకటంటే ఒక హిట్ కూడా లేదు. కనీసం ఆయనకు నంది అవార్డు అని వచ్చింది ఒక అమరావతి సినిమాకి ఉత్తమ విలన్గా. సో అది కూడా ఆయనకి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా వారసత్వం డబ్బులుండి తీసుకొచ్చే హీరోలను చూడంగానే భరించాలి మనము అనుకునేటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా ఒక కమర్షియల్ హీరో ఏ రకంగా చేస్తాడో ఆ రకంగా డ్యాన్సులు చేసి, ఫైటింగ్ చేసి, తర్వాత నటన చేసి, ఏడిపించి, బ్రహ్మాండమైన ఎమోషన్స్ పలికించి హౌరా అనిపించాడు కిరీటి రెడ్డి. లాస్ట్కు మనకు శ్రీలీల పక్కన కిరీటి రెడ్డి ఏంటి అని అనుకునేటువంటి పరిస్థితి నుంచి సినిమాలో శ్రీలీలే కొంచెం లావుగా ఒక కనుబొమ్మలో రకంగా కనబడుతుంది, ఈ అబ్బాయి బాగా కనబడుతున్నాడేమో అనే దగ్గర నుంచి చిరంజీవి ఎప్పుడు డ్యాన్స్ చేస్తే చిరంజీవి ఏ రకంగా ప్రేక్షకులు చూస్తారో శ్రీలీలను ఎప్పుడు చూసే ప్రేక్షకులు ఈసారి కిరీటిని చూడడం ఏంటి అసలు ఆశ్చర్యకరం కదా. నాకు వాళ్ళ నుంచి ఎటువంటి నజరానాలు కానీ ఎటువంటి ఫండ్స్ కానీ అందలేదు. ఇవాళ ప్రేక్షకులు కిరీటి రెడ్డిని ఎత్తిన పెట్టుకున్నారు గ్యారంటీగా. ఈ సినిమా సూపర్ హిట్ అన్డౌటెడ్లీ. సినిమా చూసి రాత్రి నాకు ఫ్యూజులు లేచిపోయాయి. అసలు ఆ పబ్లిక్ ఏంటి, ఆ రెస్పాన్స్ ఏంటి అని. రాధాకృష్ణ అనే అతను తన టీం తో డైరెక్ట్ చేసినటువంటి సినిమాని వేసుకున్నాడు. మా టీం అంతా కలిసి చేశామని. సో మొత్తానికి రాధాకృష్ణకి క్రెడిట్ అందాలి. అట్లాగే వారాహి సినిమా సంస్థ, ఎంత పెద్ద సంస్థలో మనకు అందరికీ తెలుసు, ఈగ లాంటి సినిమాలు తీసిన సినిమా సంస్థ, సాయి కొర్రపాటి నిర్మాతగా చేసినటువంటి ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తే, కేకే సెంథిల్ కుమార్ అద్భుతమైన కెమెరా వర్క్ అందిస్తే, పాటలన్నీ డ్యాన్స్ని ఇరగదీసేసి ఒక జూనియర్ ఎన్టీఆర్ని, ఆ తర్వాత రామ్ చరణ్ని, ఇలాంటి హీరోలను గుర్తు తీసుకొచ్చి అల్లు అర్జున్ని కూడా గుర్తు తీసుకొచ్చాడు కిరీటి రెడ్డి. అద్భుతంగా అనిపించింది సినిమా నాకైతే. సో మొత్తానికి ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి కుమారుడుగా ఏదో లాంచ్ దొరికిందని కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లాస్ట్కు ఎమోషన్స్ కూడా పలికించినటువంటి తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇందులో అతి ముఖ్యమైన పాత్ర చేసింది జెనీలియా డిసోజా. అంటే ఇప్పుడు జెనీలియా దేశ్ముఖ్, ఎందుకంటే రితీష్ దేశ్ముఖ్ని పెళ్లి చేసుకుంది కాబట్టి. ఈ మధ్య సితారే జమీన్ పర్ అనే సినిమాలో అమీర్ ఖాన్ పక్కన జతగా చేసినటువంటి కొంచెం చెబ్బిగా అయిన జెనీలియా ఈ సినిమాలో అక్క పాత్రలో ఎదిగిపోయింది. అద్భుతం అనమాట. బొమ్మరిల్లు హీరోయిన్ ఎంత గొప్పగా చేయడం ఆశ్చర్యం కలుగుతుంది. సినిమాలో ఓపెనింగ్ ఫస్ట్ ఒక డెలివరీలో చూపిస్తారు ప్రాబ్లము.
అయ్యో ఇలా జరిగింది అని కట్ చేసేసి జూనియర్ అని వేసి ఇక్కడ కిరీటి రెడ్డిని పరిచయం చేస్తారు. అల్లరి చిల్లరగా కాలేజ్లో కింది మీదికి దుంకేటువంటి సన్నివేశాలు, కెమెరా వర్క్ సెంతిల్ ఎక్స్ట్రాడినరీ. ఒక యాక్షన్ ఎపిసోడ్స్కి మనం సినిమా చూడాలి, అంత బాగా చేశాడు ఆ కిరీటి. అక్కడ ఏంటంటే జీవితంలో కొన్ని మెమరీస్ ఉండాలి, ఏం కొట్లాటలు లేకుంటే రేపు పిల్లలు ఏమనుకుంటారు అని చెప్పేసి వివో వర్ష. ఎందుకంటే మనమడకో లేకుంటే మా పిల్లలకి మనం అబ్బాయి మనకు పుడితే వాళ్ళు ఏమి లేవా డాడీ మీకు కాలేజ్ టైంలో అని అంటే ఆ మెమరీస్ నాకు ఉండాలని ఆ మెమరీస్ పోగు చేసుకునడానికి శ్రీలీల కనబడితే శ్రీలీల క్లాస్కి వెళ్ళిపోయి కూర్చొని మేడం అంటే మేడం మీరు నన్ను బయటికి వెళ్ళగొట్టారు, మంచి పని చేశారు, మెమరీస్ పెట్టుకోవాలని అనుకున్నాను అని అంటే ఇట్లా ఇంకా ఎవరైనా మెమరీస్ కావాలనుకుంటే ఎవరైనా వెళ్ళిపోండి అంటే క్లాస్ మొత్తం ఖాళీ చేయడం బొల్లు నా థియేటర్లో. అట్లాగే పాటలు వచ్చినప్పుడల్లా బాగా ఫుల్గా నవ్వుకున్నారు. లాస్ట్లో ఎండింగ్లో సిల్వర్ గోల్డెన్ కలర్లో మనకి టైటిల్స్ చూపించినప్పుడు కిరీటి రెడ్డి, ఆ తర్వాత జెనీలియా, ఆ తర్వాత వి రవిచంద్రన్ మాత్రమే వేసి నటినటులు కామన్ టైటిల్స్లో రోలింగ్ టైటిల్స్లో శ్రీలీల పేరు వేయడం అంటే సినిమాలో వాళ్ళకు జెనీలియా రవిచంద్రన్కి ఇచ్చినటువంటి ఆ ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది. మనం ఇక్కడ శ్రీలీల వల్లనే సినిమా అనుకున్నాం, కానీ శ్రీలీలనే ఒక పార్ట్గా చేసేసి సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ఆమెను కనబడకుండా చేసేసారు. ఒక పాటలో అది కూడా ఊహించుకొని వ్యామ్ సాంగ్ని నా హీరోయిన్తో నేను చేసుకుంటానన్న టాప్ సాంగ్ తప్ప ఇంకేం కనిపించదు మనకి. అద్భుతంగా చేశారు కథని, చాలా అద్భుతంగా చేశారు. కథ ఏంటంటే సింపుల్గా ఒక బాగా కొడుకుని ఇష్టపడే తండ్రి, అతనికి జాబ్ వస్తుంది. అతనికి జాబ్ వచ్చిన తర్వాత అక్కడ లిఫ్ట్ దగ్గర ఈగో ఎదురయ్యి ఆ సీఈఓ కుమార్తెతోటి కొట్లాడబెట్టుకుంటాడు అని తెలియకుండానే. సో రావు రమేష్ సీఈఓ, ఆ సీఈఓ కూతురు వచ్చేసి జెనీలియా అని చూపిస్తారు మనకి. తీరా సస్పెన్స్ ఏంటంటే జెనీలియా ఆయన కూతురు కాదు, పెంచుకున్న కూతురు. ఈమె నువ్వు అక్కతోటి పోరాడేవన్నది ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఈయన ఒక ఊరు విజయనగరము, ఆమె పేరు విజయ. ఆ విజయ పేరు మీదే ఆ ఊరు వాళ్ళ అమ్మ పేరు కూడా అదే పెట్టారు. సో అక్కడ మొత్తము ఒక అద్భుతమైన సన్నివేశం చూపిస్తారు మనకు. కలువలు అన్నీ పూలు, అన్నీ కలువ పూలు సముద్రంలో విచ్చుకొని ఉంటాయి, ఒక చిన్న సరస్సులో విచ్చుకొని ఉంటాయి. చాలా బాగుంటుంది షాట్. అది గ్రాఫిక్ చేశారా, నిజంగా అట్లాంటి స్పాట్ వెతికారా, లేకుంటే సెట్లో వీళ్ళు వేసారా అనేది తెలియదు మనకి. చాలా బాగుంది. అది లాంగ్ షాట్లో డ్రోన్స్లో వేస్తే ఒక కారు వెళ్తుంటుంది, అవన్నీ చూపిస్తుంటారు. అక్కడ ఒక డబ్బా, ఆ డబ్బా పెట్టెలో మీ అమ్మకి చెప్పలేని, మీ అమ్మ బెదిరించినప్పుడల్లా ఆమెకు చెప్పలేనని ఈ డబ్బాలో పెట్టని చెప్పి తండ్రి చెప్తే లాస్ట్కు ఆ తండ్రి చూసుకుంటే ఆమెకు ఒక వింత రోగం వస్తే అతన్ని పెట్టిన పరిస్థితిలో కిడ్నీ అమ్ముకుంటే పోలీస్ స్టేషన్లో వేస్తే ఆ టైంలో రావు రమేష్ సాయం చేసి మనం ఎంచుకుందామని అడిగితే అతనికి డబ్బులు తిరిగి వాపస్ ఇచ్చేస్తే ఆ తర్వాత ఇంకా అతనే పెంచుకుని చెప్పేసి ఆ అమ్మాయిని తిట్టేసి తను పెంచలేని స్తోమత లేదు కాబట్టి ఆయన దగ్గరే పెరగాలని ఆశించినటువంటి తండ్రి కథ. ఆ తర్వాత బాబు పుట్టాడు, ఆ బాబు ఇతను. ఆ తర్వాత ఇతను అల్జీమర్స్ వచ్చి అన్నీ మర్చిపోయి ఆమెను గుర్తించాడు పాపని, ఈయనను మర్చిపోయాడు. అది కథ. లాస్ట్ గుర్తుపట్టాడేమో అనుకుంటే అది జడేసినది ఎవరో చిన్నప్పుడు నేనే కదా అని ఇతను చూపించమంటే అది మా అమ్మాయి అని చెప్తాడు. ఈయనను మర్చిపోతాడు, ఎవరో బాబు నాకు హెల్ప్ చేశాడు అంటాడు. సో ఆ రకంగా తర్వాత ఊరిలోకి వెళ్ళి ఏ ఊరు ఆ ఊరిలో ఉద్యోగం చేసేటువంటి పరిస్థితి. అక్కడ విలన్ ఒక అతను వీళ్ళందరినీ ఇక్కడ వచ్చినటువంటి ట్రైనర్స్ని ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరూ దీని మీద చేరుతారు. ఫస్ట్ ఉద్యోగంలో చేరేటప్పుడు కొన్ని దగ్గర ఉద్యోగానికి ముందు ఫ్రీగా జాబ్ చేస్తారు. ఆ సెక్షన్ని ఇందులో కూడా చూపించారు. అయితే ఫ్రీగా జాబ్ చేసిన దాంట్లో ఇతను పెట్టినటువంటి అప్లికేషన్ మెచ్చి ఇతనికి ఒక మంచి ప్లేస్ అప్పచెప్తే విజయనగరంలో మీకు అంతా ఫ్రాడ్ జరుగుతుంది, అది ఇతను జెనీలియా దృష్టి తీసుకొస్తే ఆ ఊరి పేరు వింటేనే కోపంకి వచ్చినటువంటి ఈమె ఇతన్ని డిమోట్ చేసి కిందికి పంపిస్తుంది. అక్కడ బస్ స్టాప్ కోటేశ్వరరావు లాంటి ఆర్టిస్టులను ఒకటే షాట్లో వాడుకున్నారు. అక్కడ వృద్ధులతో పనిచేస్తున్న దాంతో తర్వాత ఇతను మళ్ళీ అతను సీఈఓగా కుమార్తెని అరేంజ్ చేసినప్పుడు అనౌన్స్ చేసినప్పుడు ఇతను ఏవీలో ఆమె గురించి ఫాల్ట్ హిట్లర్ని చూపిస్తాడు. అట్లా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చిన సొంత అక్క అని తెలిసిన తర్వాత ఆమె ఆ ఊరికి నిజంగా అందరు కలిసి వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేసి అక్కడ ఉంటే ఎవరైతే ట్రైనీస్ ఉన్నారో వీళ్ళందరినీ ఆ విలన్ లాగేస్తే ఇతను ఒక వాట్సాప్ గ్రూప్ని ఊరి ముసలామె ఒక వృద్ధురాలు అక్కడ వాట్సాప్ గ్రూప్లో అక్కడ ఉన్నటువంటి డిగ్రీ హోల్డర్స్ని అందరినీ అమ్మాయిలందరినీ తీసుకొని వస్తుంది. ఒక ఆమె పనిచేస్తుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి జెనీలియా నువ్వెందుకు పని చేయకూడదు అని అక్కడ ఆలోచన వాళ్ళ యొక్క బ్రాంచ్ని రూట్స్ అనే బ్రాంచ్ని అక్కడ పెడుతుంది. మంచి కథ తీసుకున్నారు, మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. సో లాస్ట్లో ఎమోషన్స్ ఏడిపించాడు సెకండ్ హాఫ్లో. రవిచంద్రన్ అద్భుతంగా ఇంత ముసలితనము తాతలాగా కనిపించే తండ్రి అంటూ ఇతను కామెంట్లు, ఎందుకంటే లేట్గా పుడతాడు ఆ అబ్బాయి. మొత్తానికి ఏదంటే ఆకట్టుకునే విధంగా తీసిన ఈ సినిమాలో అక్కడక్కడ ఎన్టీఆర్ బిట్స్ కూడా నైరే బాబా అని ఎన్టీఆర్ చూపిస్తూ మళ్ళీ పాత ఎన్టీఆర్ని కూడా చూపిస్తూ
అతన్ని వగల మారివి నీవే సొగసు కాడ నేనే పాట చూపిస్తారు. ఈ 2 చూపించి ఆ టీవీలో ఎన్టీఆర్‌ది లేచింది నిద్ర లేచింది పాట ఈటీవీలో వస్తున్నట్టు చూపిసి, ఇవన్నీ గ్లోబలైజ్‌గా మనకి ఇంటర్నెట్ వల్ల ఇవన్నీ వస్తాయి. మీరు వాడుకోండి ఇవన్నీ సెల్ ఫోను విప్లవం అంతా. దానివల్ల రేడియేషన్ అది దాని వల్ల బాధపడకండి అని డెవలప్ చేస్తూ ఊరు వాళ్ళను ఆ లైన్‌లోకి తీసుకొచ్చే విషయము. దేవిశ్రీ ప్రసాద్ పాటలకి ఇతను ఏసిన స్టెప్పులు, కిరీటి ఏసిన స్టెప్పులు శ్రీలీలనే డమ్మీ అయిపోయింది అక్కడ. శ్రీలీల మంచి డాన్సర్, అద్భుతమైన నటి, అద్భుతమైన డాన్సర్. ఆమెనే డమ్మీ చేసి కిరీటి మొత్తం విజృంభించి, అంటే డబ్బులు ఉంటే కాదు కష్టపడి నేర్చుకుంటాం అనేది ఫైట్స్లో కానీ ఈజ్ చూపించాడు, డ్యాన్స్లో ఒక స్పార్క్నెస్ చూపించాడు, ఆ స్మార్ట్నెస్ ముఖంలో చూపించాడు, ఎక్స్ప్రెషన్స్ చూపించాడు. అన్ని కష్టపడి చేసినటువంటి సినిమా జూనియర్. అందుకే ఇవాళ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. కిరీటి రెడ్డి అద్భుతమైన నటుడిగా రేపు నిలబడతాడనలో ఎలాంటి సందేహం లేదు. వి రవిచంద్రన్ పాత్రలో ఒకవేళ ఆయన కాకుండా ఇంకెవరు చేసి ఉంటారంటే ఉపేంద్ర చేసి ఉంటాడు, మన కన్నడ ఉపేంద్ర. అయితే రవిచంద్రను ఆ ఫేస్కి, ఆ గుంగురు జుట్టుకి ఆయన ఫేస్ మొత్తం సెట్ అయింది. ఆ క్యారెక్టర్ అద్భుతంగా అనిపించింది. సో శ్రీలీల ప్లస్ పాయింట్ అనే సినిమాకి జెనీలియా ప్రాణం పోసింది ఆ పాత్రకి. అట్లాగే రావు రమేష్ చేసిన పాత్ర కూడా బాగుంది. సో మొత్తానికి ఏంటంటే ఒక మంచి కథ. తల్లి పాత్ర తర్వాత ఏమైందనేది చూపించకపోవడం ఒక మైనస్ అయితే, శ్రీలీల పాత్రకు ఎండింగ్లో అసలు ఎటువంటి ఇది స్కోప్ ఇవ్వకుండా, ఆమె సీన్లు ఏమి రాసుకోకుండా కథ మీదనే వెళ్ళారు. ఎమోషన్ బాగుంది. ఇతనికి కావాల్సిన దెబ్బను అతను తండ్రి తగిలించుకొని అల్జీమర్స్తో బాధపడుతున్న ఇతను అల్జీమర్స్ని చాలా పెద్ద వ్యాధిగా చూపించారు ఇందులో. అంటే క్యాన్సర్ అనేది ప్రేమాభిషేకం తర్వాత ఫేమస్ అయినట్టు, అల్జీమర్స్ అంటే ఏదో చాలా అద్భుతమైన వ్యాధి అన్నట్టుగా చూపించారు. అల్జీమర్స్ అనేది ఒక మతిమరుపు. సో దాన్ని ఏదో చాలా పెద్దది ఇది అన్నట్టుగా చూపించారు. ఇంకా జనాల్లో భయం అనేది నేర్పించేటువంటి విధంగా ఉంది. అల్జీమర్స్ అనేది ఒక అందరికీ వయసు అయిపోయిన వయసు ఉడిగినటువంటి ప్రతి ఒక్కరికి మతిమరుపు అనేది చాలా సహజమైనటువంటి వ్యాధి. సో దానికి మెడిసిన్స్ ఉన్నాయి, తక్కువైపోతుంది ఈజీగా. అదేదో పెద్ద క్యాన్సర్ అయినంతగా చూపించారు. అదొకటి విడిచిపెడితే ఒక కొత్త సబ్జెక్ట్ని అల్జీమర్స్ మీద వ్యాధి నేపథ్యంలో ఒకటి, ఊరు నుంచి సాఫ్ట్వేర్ వాళ్ళు రూట్స్ అనేది సంస్థ అక్కడే ఊరు నుంచే పనిచేయాలి, ఆన్వే ఉద్యోగాలు అనేటువంటి ఇది. ఈ ట్రైనీస్ అప్రెంటిస్ ఎవరైతే ఇంటర్న్షిప్ అంటారు దాన్ని, INTERN ఇంటర్న్షిప్ SHIP ఇంటర్న్షిప్ చేసేటువంటి విద్యార్థులని గ్రామీణ